ఏమిటా సారీ పామ ఏదైనా వచ్చిందా అంటారు పరిచయం పామొస్తే పర్వాలేదే బామ్మ చేప ముందు చచ్చింది అసలు బ్రాహ్మణ కులంలో చేపలు ఎలా ఉన్నాయో చెప్పు ఏమిట్రా చారి కొంపలంటుకుపోయినట్టు ఏమిటే కేకలు కేకలు కాదు చేపలు అగ్రహారం మడి మొత్తం మంట కలిసిపోయింది నాన్న పౌరోహిత్యమే కాకుండా సైడ్ బిజినెస్ లా ఎవరో కోనేట్లో చేపలు కూడా పెంచేస్తున్నారు తెలుసా ఇక్కడ వాటిని ఎవరు పెంచుతారా ఏదో పొరపాటు నొచ్చుంటుంది వదిలేయి వదిలేక ఇంకా పట్టుకుంటానే ఏమిటి ఎప్పుడో వదిలి చచ్చాను ఈ మ్యాటర్ మాత్రం వదిలేదు లేదు సారీ నీళ్ళన్నాక 1-2 చేపలు ఉండడం సహజం రా ఆ రెండు ఊరికనే ఉంటాయా ఏమిటి నెల తిరిగే లోపు 25-30 తయారైపోతాయి అసలు ఎవడో తెచ్చి వేయకుండా మన కోనేట్లోకి చేపలు ఎలా వస్తాయి చెప్పు ఆ తెచ్చి వేసిన అప్రచ్చపు వెదవ ఎవడో నాకు ఇప్పుడు తెలియాలి ఏమిటా చారి ఏమిటి అగ్రహారం మొత్తం అట్టుడికి పోతుంది అట్టూ లేదు దోశ లేదు సంధ్యావందనం చేస్తుంటే చేతిలోకి చేపలు వచ్చింది గురుగారు కాస్తుంటే నోట్లోకి వెళ్ళిపోయింది తెలుసా చేప చేతిలో చిరగ్గా ఉంటుంది గాని నోట్లో దివ్యంగా ఉంటుందిరా గురుగారు ఆస్మాక్ చేపకం చేసుకున్నాను రా కాస్త మనం తింటావా ఏమిటి సరే నీ గొడవలే అవతల సినిమా ముహూర్తానికి టైం అవుతుంది నువ్వు రారా అసలే సినిమా వాళ్ళు లేట్ అయితే మనకు కూడా డూపులు పెట్టి లాగించేస్తారు ఈ ముహూర్తం కాకపోతే ఇంకోటి యువతల ఆచారం మంటే కలిసిపోతుంటే ఎవరు పట్టనట్టుంటారే ఏమయ్యా గోవిందం మీ వాడికి చేదస్తం మరీ ముదిరిపోతుంది కోపగించుకోకురా భట్టు అమ్మా